నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంలో అనిశ్చితి, ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగుతుండటం సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ 1092, నిఫ్టీ 359 పాయింట్లు లాస్ కాగా ఒక్కరోజే 5 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన ఇండెక్స్లు మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టాల నుంచి 1300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 23,550 దిగువన ముగిసింది. సెన్సెక్స్ 1092 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద ముగియగా నిఫ్టీ 359 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద స్థిరపడింది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్, బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఓక్ హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జైకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, లింకన్ ఫార్మాస్యూటికల్స్, డెల్టా కార్పొరేషన్, నాట్కో ఫార్మా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్ని చవిచూశాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చు అన్న వాతావరణ శాఖ అంచనాలు కూడా స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $91.40 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,530 వద్ద ట్రేడ్ అవుతోంది.